నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తల వికృత చేష్టలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకుల్ని వేట కొడవళ్లు తల్వార్లతో కట్ చేస్తారా అని ప్రశ్నించారు. నడి రోడ్లపై అకారణంగా మూగ జీవాల ఉసురు తీసి బలులు రక్తాభిషేకాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ సైకో మూక వికృత చేష్టలు చూస్తూ ఉంటే మానవత్వం ఉందా లేదా అనిపిస్తుందని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరిప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికాడు ఇలా చేసాడు అంటే మనం వాడు ఎందుకు చేశాడు అన్న దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ చూస్తే సుమారుగా 10 నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతుబలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీలు మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతుబలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలితో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం ఇంగితో నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా? ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటేనండి ఈ రకంగా వీళ్ళు చేస్తున్న ఉన్మాదాలు ఒకవైపు చూస్తూ ఉంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు రౌడీయిజం చేసే వాళ్ళంటూ సెపరేట్గా ఉండేవాళ్ళు, నక్సలిజం చేసే వాళ్ళని మనం అరికడుతున్నాం, రౌడీయిజం చేసే వాళ్ళని అరికడుతున్నాం, ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణిచివేశారో మీ అందరికీ తెలుసు, ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణిచివేశారో తెలుసు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడా కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే. కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేస్తూ రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించి తిరుపతి విజయవాడలకు గ్రేటెడ్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఈ విషయంపై చర్చించలేదని తెలిపారు. జనగణన జరగబోతుంది కాబట్టి ప్రస్తుతం డిలిమినేషన్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు మంత్రి. కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాకా ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, శ్రావణ్ గారు, మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం, ఎంతమందికి ఇంకా ఇవ్వాలి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం. చేస్తే వాళ్ళల్లో అంటే ఏమని అడిగామంటే మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా లేదంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని. ఒక 250 మందికి ఫోన్ చేస్తే 42 మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం, వేరే ప్లాట్ ఇవ్వమన్నారు. అందులో ఆల్రెడీ 16 మందికి ప్లాట్లు మార్చి లాటరీ సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు. 42లో 16 మందికి. మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళలో 8 మంది మాత్రం తీసుకుంటాం, మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో పడిందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా వెయిట్ చేస్తామన్నారు. ఇది అందరికీ తెలియజేస్తాం. ఎవరైనా మీ ప్లాటు ల్యాండ్ అక్విజిషన్లో పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాట్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ జరీబ్ నాన్ జరీబ్కి కొన్ని కండిషన్స్ మీద ఇది జరీబ్ నాన్ జరీబ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడే ఫైనలైజ్ చేశారు. దాని ప్రకారం యాక్చువల్గా 2014-19లో జరీబ్ వాళ్ళకి 1450 చదరపు గజాలు, నాన్ జరీబ్కి 1250 ఇచ్చాం. అందులో 1000 గజాలు నాన్ జరీబ్ అయితే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్. జరీబ్ అయితే 1000 గజాలు రెసిడెన్షియల్, 450 ఇచ్చి కమర్షియల్. అయితే కొంతమంది మాది కూడా జరీబు కన్సిడర్ చేయమని అప్పీల్ చేయటం, దాని మీద కమిటీ డిస్ట్రిక్ట్. గుంటూరు నగరపాలక సంస్థలో 11 గ్రామాలతో పాటు అదనంగా మరొక 7 గ్రామాలు విలీనం చేసేందుకు కౌన్సిల్ సమావేశం తీర్మానించిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లుగా మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రకటించారు. విలీన గ్రామాలతో కలుపుకొని గుంటూరు నగర జనాభా 10 లక్షలు దాటుతుందని, దీంతో గుంటూరు కార్పొరేషన్ కి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పారు. అభివృద్ధిని ఆశీర్వదించేవారు విలీన గ్రామాలను స్వాగతించాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. శనివారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం కొలువు తీరింది. ఈ సందర్భంగా విలీన గ్రామాల ప్రతిపాదనలపై జరిగిన చర్చలో వైసీపీ కార్పొరేటర్లతో పాటు టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు పశ్చిమ మండలం, 2 చల్లవారిపాలెం పశ్చిమ మండలం, 3 వెంగరాయపాలెం గుంటూరు పశ్చిమ మండలం, 4 మల్లవరం గుంటూరు పశ్చిమ మండలం, 5 చిన్నపలకూరు గుంటూరు పశ్చిమ మండలం, 6 దాచుపాలెం గుంటూరు పశ్చిమ మండలం, 7 తురకపాలెం గుంటూరు పశ్చిమ మండలం, 8 తోకవారిపాలెం గుంటూరు పశ్చిమ మండలం, 9 కొల్లావారిపాలెం గుంటూరు పశ్చిమ మండలం, 10 ఓగులనాయుడుపాలెం గుంటూరు పశ్చిమ మండలం, 11 జొన్నలగడ్డ గుంటూరు తూర్పు, 12 పెదకాకాని మండలం, 12 అగత్తూరపాడు పెదకాకాని మండలం, 13 వెనిగండ్ల పెదకాకాని మండలం, 14 కొర్నెపాడు వట్టిచెరుకూరు మండలం, 15 కొల్లడుగుంట వట్టిచెరుకూరు మండలం, 16 కాకని చెప్పాం కదా, 17 తక్కిలపాడు పెదకాకాని మండలం, 18 లాం తాడికొండ మండలం, 18 మధ్యలో పెదకాకాని యాడ్ అయ్యి సదరు ప్రతిపాదనను కులంకషంగా చర్చించిన కదప సదరు ప్రతిపాదనను మొత్తం సభ్యులు డిస్కషన్ జరిగి మెజార్టీ సభ్యులు ఆమోదంతో కలెక్టర్కు, గుంటూరు జిల్లా గారికి తగిన నివేదిక అందజేయటకు మరియు ప్రభుత్వంకు తగిన నివేదిక సమర్పించుటకు కౌన్సిల్ సమావేశం నందు జరిగిన తీర్మానించడమైనది. అట్లాగే ఇక్కడ జరిగిన వీడియోలన్నీ కూడా ప్రతిదీ ఇంతకుముందు గౌరవ డిప్యూటీ మేయర్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్ మాట్లాడే రికార్డ్స్ అన్ని కూడా మీరు కలెక్టర్ గారికి సమర్పించాల్సిందిగా కోరుతూ, ఆ ప్రతిపాదన పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని సభ ముందు పెడతారు తప్ప ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా వాళ్ళని ఎవరిని పలకకుండా వాళ్ళు వచ్చి మన దగ్గర మాట్లాడితేనే వాళ్ళ సంబంధించినట్లా చెప్పండి. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు వచ్చారు, ఆయన చెప్పింది పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. దానికి దాదాపు 370 మంది సిబ్బంది మనకు అదనంగా యాడ్ అవుతారని ఆయనకి చెప్పాము. సరేనా, మంచిది అన్నారు, ఆయన వెళ్ళిపోయారు. గౌరవ శాసనసభ్యులకు చెప్పాము. ఇవన్నీ విషయాలు మేయర్ గారి సమక్షంలో మాట్లాడాము. వాళ్ళు అడిగింది ఏంటంటే డీటెయిల్ రిపోర్ట్ అడిగారు, డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేశాం. ఇంకొకటి కూడా గౌరవ సభ్యులకి నా మనవి ఏంటంటే, ఇది ప్రతిపాదన, ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేటువంటిది ట్రాన్సిట్ ని స్టే చేయడం కానీ ట్రాన్సిట్ మీద కోర్టుకి వెళ్ళడం కానీ ఎక్కడ జరగదు. నోటిఫికేషన్ మీద చేస్తారు. గెజిట్ వచ్చిన తర్వాత దాని మీద వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు. దీనికి మనం పంపించే తీర్మానానికి కలెక్టర్ దగ్గరికి పోయేదానికి ఎవరు స్టే చేస్తారంటే నాకేం అర్థం కాలే. ఇంకెవరైనా చేశారంటే ఏదో దురుద్దేశంతో వెళ్లాల్సిందే. పరిస్థితి
చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే సార్, ఏదైతే ఈ విలేజెస్ గతంలో కలిపిన విలేజెస్ చేసిన తర్వాత యూజీడీ స్కీమ్ తెచ్చారు. ఈ నగరానికి యూజీడీ స్కీమ్ 900 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఒక్క మెర్జర్ విలేజ్ అనే ఒక పదం అడ్డం పెట్టి నగరంలో పని జరగలేదు, రోడ్లన్నీ పగలగొట్టారు, ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేదు, ప్రజలు ఇవాళకి ఇబ్బంది పడతా ఉన్నారు, రోడ్లు ప్యాచ్ వర్క్ చేసుకోలేని పరిస్థితి. లేఅవుట్లలోనూ విలేజెస్ లో యూజీడీ చేశారు పొలాల్లో. అది మళ్ళీ రేపు ఉపయోగంలోకి రాదు, పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే సార్ ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నారో, మీరు మంచినీళ్ళు ఇవ్వద్దు, రోడ్లు వేయవద్దు, ఏమి వేయాల్సిన పని లేదు అడగరాని. ఒక్క విలేజ్ లో నాకు తెలిసి కొన్ని విలేజెస్ మిగతా విలేజెస్ లో బోర్లు పడవు, మంచినీళ్ళు ఉండవు. నా పక్కన ఉన్న డివిజన్ లో ఒక అప్పలు కూడా చచ్చిపోతాయి బోర్ వేస్తే. అంత పరిస్థితి ఉంది. నేను చెప్తున్నా, నీళ్ళ పరిస్థితి, బోర్ల పరిస్థితి. ఎందుకంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అనేది ఆ సిటీస్ స్థాయి వేరు, ఆ నగరపాలక సంస్థల పరిధి వేరు. గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా జన్మదిన వేడుకలు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ మీటింగ్ హాల్లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో కలిసి కట్ చేశారు. అనంతరం ఆమెకు ప్రజా ప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఆమెకు కేక్ తినిపించి అభినందనలు తెలిపారు. గుంటూరు నగరంలో డోర్ నెంబర్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని టీడీపీ కార్పొరేటర్ శ్రీరామ్ ప్రసాద్ కౌన్సిల్ సమావేశంలో ఆరోపించారు. న్యూ ఓల్డ్ డోర్ నెంబర్ల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. శనివారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం కొలువు తీరింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మాట్లాడుతూ డోర్ నెంబర్ల వలన ప్రజలు పడుతున్న పాటల గురించి గలం విప్పారు. దీనికి గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్పారు. తర్వాత ఏమైనా చేశారా? ఇప్పుడు అది చాలా కీలకం. ట్యాక్స్ విషయంలో కానీ, మనకు వచ్చే రెవెన్యూస్ విషయంలో కానీ, డోర్ నెంబర్లు రెక్టిఫై చేయలేక, డోర్ నెంబర్ ట్రేస్ అవుట్ కాక చాలా స్థలాలు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక డోర్ నెంబర్ వేరే వాళ్ళకి వేసి దాదాపు 15-18 లక్షల రూపాయలు ఒక ఆదాయం ఇదే కౌన్సిల్లో కీర్తి గారు ఉన్నప్పుడు తప్పుడు డోర్ నెంబర్ వేసి ట్యాక్స్ అతను ఇంపోజ్ చేశారు. చేయడం వలన ఏదైతే ఓసి ఇంకొక ప్రాంతంలో బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన, ఆ పేరు ఫ్యామిలీ నెంబర్ లో ఎవరికి వచ్చినా టోటల్ ప్రాపర్టీకి ఏదైతే ఎక్కడో ఉన్న ప్రాపర్టీకి వేసిన తప్పుడు డోర్ నెంబర్ వల్ల వచ్చిన దానికి ఆ ఇంటి పేరు రావడం వల్ల వాళ్ళు డబ్బులు కట్టేదాకా ఓసి ఏదైతే మనం అఫిషియల్ గా ఇక్కడ వెరిఫై చేసుకున్న డోర్ నెంబర్ రిజిస్టర్ ఆఫీస్ గారు, పోలీసు వారికి కానీ మరి ఏ విధంగా కమ్యూనికేట్ చేశారు పోస్టల్ డిపార్ట్మెంట్ కి, ఇవన్నీ కొద్దిగా అవసరం చెప్తారు. కొద్దిగా వివరంగా చెప్తే నా డౌట్స్ కొన్ని క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం. కరెక్ట్ గా లేదని చెప్తున్నాను సార్. 100 ఉన్నాయండి, గతంలో ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు దాని మీద చేశామని చెప్తున్నారు. దానికి ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు కలెక్టర్ గారు చేయమని. వీళ్ళు ఏమని ఇచ్చారు దానికి ఆన్సర్? దానికి ఇంటి వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అందుకని చేయలేదని ఇచ్చారు. ఇంటి వాళ్ళని ఎవరు ఒప్పుకోలేదు. వారు ఇచ్చిన బుజ్జి గారు ఇచ్చినటువంటి ఫొటోస్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే డోర్ నెంబర్ ఓల్డ్ నెంబర్ కూడా అట్లా ఉంచేశారు. సో దాంతో కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఒక డ్రైవ్ పెట్టి మేము సెక్రటేరియట్ ఫంక్షనరీస్తో ఒక డ్రైవ్ పెట్టి ఎక్కడైతే గజెట్ ప్రకారము ఆ ఏరియాకి సంబంధించినటువంటి నంబరు ఇంకా ఎరెక్ట్ చేయలేదో ఆ డోర్ నెంబర్స్ ఎరెక్ట్ చేయించుకోవడం కానీ కొత్తది, కానీ పాత నెంబర్లు ఏమైనా ఉంటే అవి కూడా రిమూవ్ చేయించడం కానీ ఒక 2 months వ్యవధిలో ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. కొన్ని ఏరియాస్లో కొత్త గజెట్ ప్రకారం అసలు నంబర్స్ ఎరెక్ట్ చేయకపోతే కూడా అవి కూడా ఎరెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. 2 నెంబర్లు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావడం సహజం ఎవరైనా. కాబట్టి అది మేము ఇప్పుడు మినిట్స్లో కూడా రికార్డ్ చేసి February 8కి ఒక డ్రైవ్ లాగా పెట్టి పాత నెంబర్లు అన్నెసరీగా ఉన్నాయి రిమూవ్ చేసుకోవడం, కొత్త నెంబర్లు ఎక్కడైనా ఇంకా ఎలక్షన్ జరగకపోతే అవి కూడా చేయించు. ఎన్టీఆర్ మానస సరోవరం పార్కును ఎందుకు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారని టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ కౌన్సిల్ సమావేశం సాక్షిగా ప్రశ్నించారు. మానస సరోవరానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉందని, ఈ సమయంలో అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కరెక్టేనా అని నిలదీశారు. దీనికి గుంటూరు నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు సమాధానమిస్తూ మానస సరోవరం భూములకు సంబంధించిన వివాదం
కోర్టులో ఉందని, త్వరలోనే క్లియరెన్స్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మానస సరోవరం అభివృద్ధికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. ఇందులో భాగంగానే జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగిందని చెప్పారు. అవసరం అనుకుంటే పీపీపీ విధానంతో మానస సరోవరాన్ని డెవలప్ చేస్తామని వివరించారు. మీరు తాగడానికి మంచినీళ్ళు ఇబ్బంది పడకుండా మోటార్లు కొనండి, హెచ్ఎల్ఆర్లో శారదాకాలంలో మోటార్ కొనండి అని గత కౌన్సిల్లో మేము రద్దు చేసుకునే విషయం వాళ్ళు ఇప్పటికీ ఒక అరగంట నుంచి నీళ్ళు రాని పరిస్థితి. కోర్టు కేసులో మన మానసరోవరం గురించి అంత అర్జెన్సీ ఏంటి? ఇప్పుడు అది కూడా షార్ట్ టెండర్ పిలిచి 3-4 రోజుల్లో 2-3 కాంట్రాక్టర్లు 4 కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు సార్. గ్రావెల్ ఫిల్లింగ్ వచ్చి 3,69,00,000, ల్యాండ్స్కేప్ వచ్చి దాదాపు 14 కోట్లు, ఈ చెట్లు పట్టడానికి 1,70,00,000, ఈ పార్కింగ్ టైల్స్ ఒక 3 కోట్లు సార్. ఇవన్నీ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇప్పుడు మళ్ళీ వాడి గవర్నమెంట్ ఏం చేయాలి? ఎందుకు అంత అర్జెన్సీ ఏమొచ్చింది? దానిలో స్పెసిఫిక్ గా చెప్పారు, WPM నెంబర్ 134/2009 తీర్పు పెండింగ్ లో ఉంది, టెండర్ ఖరారు చేయవద్దని చెప్పారు. అది మనం హ్యాండ్ చేసుకున్నాం. డబ్బులు మనసులోనే 2-3 కోట్లు ఇచ్చి మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా వేరే డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే కూడా మనం హ్యాండ్ చేసుకుని అప్పుడు మనం తీసుకుని రావాలి తీసుకున్నాం. ఇప్పుడు ఇంత ఖర్చు చేసిన తర్వాత దాదాపు 55 ఎకరాలు ల్యాండ్, 55 ఎకరాలు ల్యాండ్ని ఏదైనా ఒక అధికారులతోనో లేకపోతే మంచి బిల్డింగ్ లేదా అక్కడ ఏదైనా కన్వెన్షన్ సెంటర్ లేదా ఏదైనా అట్లా ఉపయోగపడేటట్టు మనం చేసుకోవాలి. కానీ దాంట్లో ఏమో లేకుండా ఓన్లీ లాన్స్ చెట్లు పెట్టుకుని చేస్తే ఏమో ఉపయోగం? బోర్డింగ్ అది జరిగేది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి పెద్ద అసెట్ ఈ మానస సరోవరం చాలా సంవత్సరాలు గుంటూరు నగర ప్రజలకు సంబంధించి వీకెండ్ లో కానీ లేకపోతే పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక ఏరియా. సరే, ఏ కారణాల వలన కానీ అది గోళ్ళ పడిపోయింది. దానిలోనే క్రేజీ వరల్డ్కి ఒక 5 acres అప్పట్లో కొత్త పీరియడ్ లీజ్కి ఇవ్వడం జరిగింది. లీజ్ పీరియడ్ అయిన తర్వాత వాళ్ళు మరలా ఇంకొక 2 years పాటు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అప్పట్లో రిక్వెజిషన్ ఫైల్ చేశారు. సో ఫైల్ చేయకపోతే అది కన్సల్టేషన్లో తీసుకోకపోతే అప్పుడు వాళ్ళు మన కోర్టుకి వెళ్ళటం, కోర్టులో ఒక కేసు వేయటం జరిగింది. ఇప్పుడు ఆ కోర్టు కేసు ఈ రోజు కూడా పెండింగ్ ఉంది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 5 acres. 50 acres 5 acres అంటే పొజిషన్ అంతా 55 acres అంతా కూడా మన కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత పీపీపీ మోడల్ ప్రాజెక్ట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకునే క్రమంలో మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 55 ఎకరాలు ఏదైతే ఉందో అది మేజర్ ల్యాండ్ పార్సల్ కాబట్టి దీన్ని డెవలప్ చేయాలి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి డెవలప్ చేయాలని అనుకోవటం, అట్లనే స్టేట్ గవర్నమెంటే అసలు ల్యాండ్ తీసేసుకొని డెవలప్ చేయాలనుకోవడం, రకరకాల ప్రతిపాదనలు గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్కి వచ్చాయి. అయితే నగరపాలక సంస్థకి ఉన్నటువంటి ఏకైక ల్యాండ్ పార్సల్ నగరపాలక సంస్థ జనాలు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కొంత సేద తీరడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ప్లేస్ కాబట్టి అది నగరపాలక సంస్థ నుంచి ఎటు పరిస్థితుల్లో కూడా వెళ్ళటానికి లేదు, అవకాశం లేదని చెప్పేసి మీటింగ్స్లో మేము కూడా చెప్పడం జరిగింది. ఇన్ ది మీన్ టైం మనకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి అంటారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వము మన దగ్గర ఉన్నటువంటి మానస సరోవరంలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సిఆర్డీఏ కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పి నారాయణ స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందని, జరీబు భూములపై జెన్యూన్ గా ఎవరికివ్వాలి అనే దానిపై కమిటీ రిపోర్టు తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. వీధిపోటు భూములకు సంబంధించి సుమారు 150 ఉన్నాయని, వీధిపోటుకు సంబంధించి మరొక 2 అంశాలు రైతులు కోరుతున్నారని తెలియజేశారు. 3-man కమిటీ నిర్ణయం ప్రకారం తిరిగి లంక భూముల విషయంలో 356 గాను 79 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలియజేశారు. మిగిలిన వారిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమని కోరుతున్నామని అన్నారు. మనం 30 days లో వాటిని సాల్వ్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు దాదాపు 30 days అయిపోయింది. రిపోర్ట్ అంతా వచ్చింది.
దీనికి స్టేట్ నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎవరికైతే జరీబు ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1-2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి, అందులో ఇంకొక 25% అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటంటే లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నాం అంటే అబౌవ్ 10 సెంట్స్ వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది, అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 వీక్స్ పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. తర్వాత నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. వాళ్ళు అనేది ఏంటంటే తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇవ్వలేము, కాబట్టి మీరు ఆ పనులకు అడ్డుపడొద్దు. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ 400 kV లైన్ అవ్వకపోతే అదంతా డిస్టర్బ్ అవుద్దంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మేము కూడా వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత అక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఢిల్లీ లెవెల్లో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నారాయణ గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తామని చెప్పాం. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి రోడ్ హిట్స్లో లాస్ట్ టైం మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు దాదాపు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణ భారతి నగర్ లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా నిర్వహించిన సంకల్పం మరియు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ పాల్గొన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారికున్న సమస్యల్ని మరియు రౌడీ షీటల వలన ఎదురవుతున్న సమస్యల్ని అడిగి తెలుసుకుని అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎస్బీ డిఎస్పీ శ్రీనివాసులు, సౌత్ డిఎస్పీ శ్రీమతి భానుతయ్య, నల్లపాడు సిఐ వంశీధర్, ఇతర సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ కాలనీలో ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గాంజా అమ్మేవాళ్ళు, గాంజా తాగే వాళ్ళు ఉంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. గాంజా మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవరు కూడా గుంటూరు జిల్లాలో గాంజా లాంటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయకూడదు, ఎవరి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో రేడ్స్ చేస్తున్నాము, చెకింగ్ చేస్తున్నాము, కార్డనైజ్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. అదే క్రమంలో ఈరోజు కూడా ఇక్కడ ఈ గాంజా మీద చెకింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో డాక్యుమెంటేషన్ లేని అరౌండ్ 108 వెహికల్స్ సీజ్ చేశారు. మీరు మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటే అది తీసుకువచ్చి మీరు స్టేషన్లో చూపించి మీ వెహికల్ తీసుకెళ్ళచ్చు. సో మా ఉద్దేశము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు. అందరూ కూడా సేఫ్గా బతకాలి, ఎవరి ద్వారా ఎవరికి హాని ఉండకూడదు, ఎవరికి ప్రమాదం ఉండకూడదు అని ఉద్దేశంతో మేము ఈ చెకింగ్ చేస్తున్నాం. సో ఈ గాంజా మీద ఎందుకు మేము ఇంతమంది వచ్చి పొద్దునే వచ్చి మీకు అందరినీ లేపి ఇక్కడ చెకింగ్ ఎందుకు చేస్తున్నామంటే గాంజా అంటే చాలా 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 ప్రమాదం. గాంజా ఒక్కసారి ఉందా అసలు నిద్ర కూడా పోనీయట్లేదు, ఆ రకంగా తాగుతున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా, అందరినీ మేము అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తాము. అర్థమైందా బాబు? వీళ్ళు చెక్ చేశారా? రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారు? వీళ్ళు ఎవరైనా మీకు ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నారా? పర్లేదు చెప్పండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు భయపడారా?
గ్రౌండ్ లెవెల్లోకి వచ్చిన సార్ ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడం కోసం వచ్చారు పర్సనల్గా. వాళ్ళు భయపడాలా, మీరు కాదు. ఎవరైనా వీళ్ళలో ఎవరికైనా ఇబ్బంది పెడితే, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే, మళ్ళా వాళ్ళు గాంజా ఏమైనా కన్జ్యూమ్ చేస్తే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకేనా? ఏ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? 112కి కాల్ చేసి చెప్పండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.